అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వర్మి కంపోస్టు తయారీ ప్రయోజనాలు, జామలో టీ దోమ పండు ఈగ సమగ్ర నివారణ, వ్యవసాయంలో చెదపురుగుల సమస్య యాజమాన్యం. ప్రకృతిలో లభించే ప్రతి వనరు మానవాళికి మేలు చేసేదే. ఉపయోగించే విధానాన్ని బట్టి దాని దిశ మారుతుంది. ఏటా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల హరిత వ్యర్థాలు పట్టణ పల్లె ప్రాంతాల నుంచి వృధాగా పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి హాని కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యర్థాలను వ్యవసాయంలో సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంది. హరిత వ్యర్థాలను వానపాములను ఉపయోగించడం ద్వారా సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి భూమికి అందిస్తే నేలలో సేంద్రియ కర్బనం పెరిగి పంట ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి. వానపాములను ఉపయోగించి తయారు చేసే ఎరువునే వర్మి కంపోస్ట్ అంటారు. వర్మి కంపోస్ట్ తయారీ ఉపయోగించుకునే విధానాన్ని తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ వానపాముల ఎరువు మనం గమనించినప్పుడు సగం వరకు పాక్షికంగా కూలినటువంటి వ్యవసాయ వ్యర్థాలని ఆవుల తాలూకు గత్తంతో పాటు కలిపి వానపాములకు అందించినప్పుడు అవి వాటిని తిని జీర్ణక్రియ జరిగిన తర్వాత వచ్చినటువంటి విసర్జితాలనే మనం వర్మీ కంపోస్ట్ మనం చెప్పొచ్చు. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలు మనం చూసుకున్నట్టయితే వానపాములు, అలాగే మనకి వ్యవసాయ వ్యర్థాలు, కిచెన్లో వాడినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా మనం వాడుకోవచ్చు. వాటితో పాటుగానే ఆగిపోయిన పశువుల ఎరువు వాడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో వానపాముల ఎరువు తయారు చేసుకోవడానికి సర్ఫేస్ స్ప్రెడర్స్ మాత్రమే మనం వాడుకున్నట్టయితే మంచి వర్మీ కంపోస్ట్ తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునేటప్పటికి కొంతమంది షెడ్లు వేసి కమర్షియల్ స్కేల్లో కూడా ఈ వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ రైతు స్థాయిలో మనం చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా నీడ ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న తోటల్లో కావచ్చు, అలాగే పెరటి ఆవరణలో కావచ్చు, అలాగే మనకి చిన్న చిన్న షెడ్ కానీ లేదంటే తాటాకుల పాక ఉన్నప్పటికీ కూడా అందులో చిన్న చిన్న కుండీలు కట్టుకొని మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ కుండీ నిర్మాణం మనం గమనించినట్టయితే ఈ కుండీ తాలూకు వెడల్పు అనేది 3 అడుగులు ఉండాలి. అలాగే పొడవు అనేది 15 అడుగుల వరకు ఉండొచ్చు. అలాగే లోతు విషయంకి వచ్చినట్టయితే అడుగున్నర వరకు కూడా లోతు పెట్టుకుని, అలాగే కుండీ తాలూకా వాలును బట్టి ఏదో ఒక వైపున ఒక చిన్న రంధ్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ వర్మీ కంపోస్ట్ కుండీల్ని క్రమం తప్పకుండా రోజు మనం నీటితో తడుపుతాం కనుక ఆ ఎక్సెస్ అయినటువంటి వాటర్ అనేది బయటికి పోవడానికి ఈ రంధ్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ వర్మీ కంపోస్ట్ కుండీల్లో ఈ వ్యవసాయ వ్యర్థాలని కూడా మనం పొరలుగా నింపడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానికోసమే మనం వ్యవసాయ వ్యర్థాలని సేకరించినప్పుడు మనం బయటే ఒక నెల నుంచి నెలన్నర వరకు కూడా బయటే వాటిని ఉంచి కుళ్ళింప చేసినట్టు చేసి ఆ తర్వాత
కుండీలు నింపుకున్నా పర్వాలేదు, లేదా మనం కలెక్ట్ చేసినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా డైరెక్ట్గా కుండీలకు వేసి ఆ కుండీ లోపలే మనం 25 నుంచి 30 రోజుల వరకు కూడా కుండీని నెమ్మదిగా వదిలేస్తే అందులో కుల్లడం జరుగుతుంది. కుళ్ళిన తర్వాత ఈ వానపాములు మనం వేసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఫ్రెష్గా వేసినటువంటి వ్యర్థాల మీద ఈ వానపాములు కనుక వదిలినట్టయితే దాని నుంచి ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయి వానపాములు అనేవి చనిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వర్మీ కంపోస్ట్ కుండీని మనం నింపేటప్పుడు ఆ సేకరించిన వ్యర్థాలన్నింటినీ కూడా ముందుగా సగం వరకు బాగా కుళ్ళింప చేసినట్టు చేసి బయట ఆ తర్వాత మనం నింపుకున్నట్టయితే ఈ వర్మీ కంపోస్ట్ అనేది బాగా తయారవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే కుండీ నింపేటప్పుడు కూడా ఏవైతే లేటుగా కుళ్ళుతాయో కొబ్బరి డొక్కు కావచ్చు, అలాగే చెరుకు దవ్వ కావచ్చు, మొక్కజొన్న కట్టె, దాంతోపాటుగా జొన్న కట్టె, వాటిని కింద లేయర్లో వేసి దాని మీద మనం ఎండిపోయిన ఆకులు కావచ్చు, అలాగే సగం కుళ్ళినటువంటి ఏవైతే వ్యవసాయ వ్యర్థాలు ఉన్నాయో వాటిని వేసి దాని మీద పైపాటుగా ఈ బాగా మాగిన పశువుల ఎరువు వేసి దాని మీద ఈ పచ్చి పేడని నీటిలో కలిపి బాగా బురదలాగా వచ్చినటువంటి స్లర్రీలాగా చేసి ఆ స్లర్రీని, ఆ పచ్చి పేడ స్లర్రీని దాని మీద వేసుకున్నట్టయితే ఒక లేయర్ కింద అది మనకు కంప్లీట్ అవుతుంది. కుండీ తాలూకా మొదటి లేయర్లో ఈ వానపాముల్ని ఒక చదరపు మీటర్కి 1000 చెప్పున, అంటే సుమారుగా అవి 1 కిలో వరకు కూడా మనకు తూగుతూ ఉంటాయి. ఆ కిలో వానపాముల్ని ఒక చదరపు మీటర్లో వేసుకున్నట్టయితే అవి పైనటువంటి వ్యర్థాలను బాగా తిని అవి మనకి వర్మీ కంపోస్ట్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే వర్మీ కంపోస్ట్ అనేది తయారైందా లేదా అనేది మనం గమనించినప్పుడు ఆ వర్మీ కంపోస్ట్ మనం చూడడానికి ఈ మెంతులు కానీ లేదా జీలకర్ర మాదిరిగా ఈ పొడిగాటి క్యాస్టింగ్స్ అనేవి వర్మీ కంపోస్ట్ బెడ్లో మనం గమనించవచ్చు. ఎప్పుడైతే అలా మనం వర్మీ కంపోస్ట్లో క్యాస్టింగ్స్ అనేవి మనం గమనించామో దాన్ని మనము ఆ వర్మీ కంపోస్ట్ తయారైందని లెక్కించి మనం ఇమీడియట్గా నీటిని ఇవ్వడం ఆపేస్తాం అనమాట. నీటిని ఇవ్వడం ఆపేసి తర్వాత దాన్ని మనం పోగుల కింద చేసుకొని ఆ పోగుల్లో ఒక 4-5 రోజుల పాటు అలా ఉంచినట్టయితే ఆ పోగులో తేమ పోతుంది. ఆ మిగిలినటువంటి వానపాములు అనేవి తేమను వెతుక్కుంటూ కింద లేయర్లోకి వెళ్ళడం వలన ఆ పైన ఉన్నటువంటి పోగులు అనేవి మనం కలెక్ట్ చేసుకొని దాన్ని జల్లించిన తర్వాత దానిలో ఏమైనా వానపాము పిల్లలు అలాగే వానపాము తాలూకా కకూన్స్ ఉండేటప్పుడు మళ్ళీ అగైన్ వాటిని తీసుకొని మనం ఆ వేరే వర్మీ కంపోస్ట్ బెడ్లో వేసుకున్నట్టయితే అది మనకి నెక్స్ట్ సంతతికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా మనం పాటించాలి. అవి ప్రధానంగా ఈ వేసవి కాలం వచ్చిందనంటే వర్మీ కంపోస్ట్ కుండీల మీద మనం గోనె సంచుల్ని కప్పి దాని మీద వాటరింగ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ పదును అనేది ఎక్కువ కాలం కాయడం జరుగుతుంది. అలాగే బయట పక్షుల బారి నుండి ఈ వానపాములు మనకి రక్షించుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అయితే కుండీలు కట్టేటప్పుడే కుండీ చుట్టూ కానీ లేదా కుండీ దిగువ భాగంలో కానీ ఒక 2 ఇంచీల వెడల్పుతో ఒక చిన్న గాడిలాగా కొట్టి దాంట్లో నీటిని మనం నిల్వ చేసుకున్నట్టయితే అవి యాంట్వెల్ కింద మనం పనిచేసి మనకి వానపాములకి సహజ శత్రువైనటువంటి ఈ చీమలు ఎక్కువగా తినకుండా అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ వర్మీ కంపోస్ట్ పాక చుట్టూ కానీ లేదా షెడ్ చుట్టూ కానీ చుట్టూ చిన్న కన్ను వలని కనుక వేలాడగట్టినట్టయితే బయట నుంచి కొంగలు, కోళ్ళు, ఈ తొండలు అలాగే లోపలికి రాకుండా ఈ వానపాములను తినకుండా మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల అవుతాం అనమాట. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే క్వాలిటీ అయిన వర్మీ కంపోస్ట్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. బాగా తయారైన వర్మీ కంపోస్ట్ అనేది లైట్ వెయిట్, అంటే చాలా తక్కువ లైట్ వెయిట్తో ఉండడం అలాగే ఈ టీ పొడి రంగులో మనకి ఉండడం జరుగుతుంది. అలాగే వర్మీ కంపోస్ట్ వాడకం విషయానికి వచ్చినట్టయితే పొలాలకు మనం వేసుకునేటప్పుడు అన్ని రకాల పంటలకి కూడా సుమారుగా 1 నుంచి 2 టన్నులు ఒక ఎకరాకు మనం వేసుకొని కలిగి దున్నుకున్నట్టయితే చాలా వరకు ఈ రసాయనిక ఎరువుల మీద ఆధారపడే సమస్య కూడా మనకి తగ్గుతుంది. వాటితో పాటుగానే నేల తాలూకా సారం కూడా బాగా పెరిగి ఈ సుస్థిరత మనం సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మొక్కల్లో పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. క్వాలిటీ అయినటువంటి నాణ్యతతో కూడినటువంటి ఫలసాయం కూడా మనకు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే వీటితో పాటుగానే ఈ వర్మీ కంపోస్ట్ని విరివిగా ఈ హార్టికల్చర్ క్రాప్స్లో కూడా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. మొక్క తాలూకా వయస్సును బట్టి 2 నుంచి 10 కేజీల వరకు కూడా ఒక మొక్కకి మనం వర్మీ కంపోస్ట్ వేసుకున్నా కూడా ఆ ఫలాల తాలూకా క్వాలిటీ అనేది చాలా చక్కగా ఉండడం జరుగుతుంది. నేలలో ఈ నీటిని పట్టి ఉంచే సామర్థ్యం కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కుండీల్లో పెంచే మొక్కలు కూడా చాలా వరకు వాడుతూ ఉంటారు కాబట్టి కుండీ తాలూకు సైజుని బట్టి 100 గ్రాముల నుంచి చిన్న కుండీలకైతే 100 గ్రాములు, పెద్ద కుండీలకైతే 1/4 కిలో వరకు కూడా ఒక కుండీకి మనం వేసి నీరుని పెట్టుకున్నట్టయితే ఆ మొక్కల్లో చాలా ఆరోగ్యవంతంగాను కాంతివంతంగాను ఉంటాయి. వాటితో పాటుగానే వాటి నుంచి వచ్చినటువంటి పుష్పాలు అలాగే ఫలాలు కూడా చాలా క్వాలిటీగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అన్ని రకాల పంటలకి వేసుకోవడానికి అనుకువగా ఉంటుంది కాబట్టి ఖాళీ ఉన్న ప్రాంతాల్లో తోటలు
పంటల్లోనైనా కూడా ఈ పాలీ బ్యాగ్స్ను ఉపయోగించి కూడా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి. మార్కెట్లో వర్మీ కంపోస్ట్ అనేది కేజీ 10 రూపాయల నుంచి కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలాగే దాన్ని కనుక మనం ఎన్రిచ్ చేసి అమ్మగలిగితే, అంటే సూడోమోనాస్ కలిపి కానీ ట్రైకోడెర్మా కలిపి కానీ మనం అమ్మగలిగితే ఇంకొక 12 రూపాయల వరకు కూడా మార్కెట్లో కేజీ పలికే అవకాశం ఉంది. వీటితో పాటుగా వానపాములను కనుక మనం అమ్మినట్టయితే ఆ వానపాములు కేజీ 1600 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి వర్మీ కంపోస్ట్ని కమర్షియల్ స్కేల్లోనూ అలాగే రైతు స్థాయిలో కూడా ఉత్పత్తి చేసుకొని పొలాలకు వేసుకున్నా, మనం బయట మార్కెట్లో అమ్మినా కూడా ఉపాధి వస్తుంది. అలాగే రైతులందరికీ కూడా నేల సారం పెరిగి దిగుబడులు కూడా పెరుగుతాయి. వ్యవసాయంలో చీడపీడలతో పాటు చెదల దాడి ఎక్కువే. ఆహార ఉద్యాన పంటలనే కాకుండా అన్ని రకాల పంటలను నాశనం చేస్తూ చెదపురుగులు అపార నష్టం కలిగిస్తుంటాయి. కలప చెట్లకు, పండ్ల తోటలకు చెదల నష్టం అధికంగా ఉంటుంది. ఒకసారి చెదలు చేలలోకి ప్రవేశించాయంటే ఇక అప్రమత్తంగా ఉండాల్సిందే. దండులా మారి పంటలను నిర్జీవం చేసే చెదలు పంట కాలంలో ఏ దశలో ఆశించినా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చెదపురుగుల నష్టం ఏ విధంగా ఉంటుంది? రైతులు ఎలాంటి సమగ్ర నివారణ చర్యల ద్వారా చెదల వ్యాప్తిని అరికట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. చెదపురుగులు ఎర్ర నేలలు, చెల్క నేలల్లో విస్తృతంగా వ్యాపిస్తూ ఉంటాయి. వరి మాగాణులు, నల్ల నేలల్లో వీటి సమస్య తక్కువ. చెదలు సామూహికంగా పుట్టల్లో నివసిస్తాయి. ఇవి ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. అవి రాణి, రాజు, పనిచేసే చెదపురుగులు, సైనిక చెదపురుగులు. పనిచేసే పురుగులను సేవకులు అని, సైనిక పురుగులను సిపాయిలు అని కూడా అంటారు. రాణి మరియు రాజు పురుగులు మొదట రెక్కలు కలిగి ఉంటాయి. ఆ రెక్కల పురుగులు తొలకరి వర్షాలు పడిన వెంటనే పుట్ట నుండి బయటికి వచ్చి నేలమీద కాని, గాలిలో కాని సంపర్కం జరుపుకుంటాయి. సంపర్కం జరిగిన తరువాత పురుగుల రెక్కలు రాలిపోతాయి. రెక్కలు రాలిన రాణి పురుగు భూమిలోకి వెళ్లి ఒక్క రోజులో సుమారుగా 30,000 నుండి 80,000 గుడ్లు పెడుతుంది. ఈ విధంగా అవసరాన్ని బట్టి 7 నుంచి 10 సంవత్సరాల వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లు నుండి పిల్ల పురుగులు 40 నుంచి 50 రోజుల్లో బయటికొస్తాయి. పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారడానికి సంవత్సర కాలం పడుతుంది. పనిచేసే చెదపురుగులు తెల్లగా లేదా గోధుమ వర్ణం కలిగి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సైనిక చెదపురుగులు పనిచేసే పురుగుల కంటే పెద్దవిగా, రెక్కలు లేకుండా ఉంటాయి. పనిచేసే చెదపురుగులు కొత్తగా ఏర్పరుచుకున్న నివాసాల నుండి ఆహారం కోసం వెతుకులాటకు బయటకు వెళ్లడం ప్రారంభిస్తాయి. గట్టి దంతాలు కల సైనిక చెదపురుగులు నివాసాన్ని కాపాడుతూ ఉంటాయి. చెదపురుగుల నివాసాలు భూమి లోపల అనేక మీటర్లు వ్యాపిస్తాయి. అతి కష్టం మీద వీటిని తవ్వివేయవచ్చు. కాని 50 మిల్లీమీటర్లు పొడవున్న రాణి పురుగులను నాశనం చేసే వరకు చెదపురుగులు నాశనమైనట్లు భావించకూడదు. పనిచేసే చెదపురుగులు ఎక్కువ సంఖ్యలో పంట పొలాలను ఆశించి మొక్కల కాండం లోపలికి వెళ్లి మెత్తటి పదార్థాన్ని తింటాయి. అలా తినడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను మట్టితో నింపుతాయి. దీనివల్ల మొక్కలు వడిలిపోయి తర్వాత ఎండిపోయి చనిపోతాయి. అంతేకాకుండా చెదపురుగులు వేరుశెనగ వంటి పంటల్లో కాయలు, ఈనెల మధ్య గల పెంకు పదార్థాన్ని తినేస్తాయి. దీన్నే స్కారిఫికేషన్ అంటారు. దీనివల్ల కాయలను ఆస్పర్జిల్లస్ అనే బూజు తెగులుకు గురిచేస్తాయి. చెరుకులో విత్తనపు ముచ్చెలకు ఇరువైపుల నుండి ప్రవేశించి లోపలి పదార్థం మొగ్గలు తినడం వల్ల మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తని పదార్థాన్ని తవ్వేసి కేవలం డొల్లలు మిగులుస్తాయి. పండ్ల మొక్కలు, అడవి జాతుల మొక్కల బెరడును తింటూ మట్టితో కప్పేస్తాయి. వీటి ఉధృతి మెట్ట పంటల్లో, నీటి ఎద్దడి ఉన్న పండ్ల తోటల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇసుక నేలలో తేమ లేనప్పుడు చెట్లను ఆశిస్తాయి. కాండం పైపొరను తొలచి చెట్లకు హాని కలిగిస్తాయి. పంట పొలాల గట్లపైన లేక పొలం చుట్టూ ఉన్న చెదపురుగుల పుట్టలను పూర్తిగా తవ్వి రాణి పురుగును వెలికితీసి చంపాలి. 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ 50 ఈసీ మందును లీటర్ నీటి కలిపి సుమారు 20 నుంచి 30 లీటర్ల మందు ద్రావణాన్ని చెదపుట్టలు బాగా తడిచేటట్లు పోయాలి. చెరకు నాటేటప్పుడు విత్తన ముచ్చెలను మలాథియాన్ లేదా డైమిథోయేట్ను
లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటాలి. ఈ చెదలు చెరుకు పంటను ఆశించినప్పుడు ఫిప్రోనిల్ గుళిక మందును ఎకరానికి 10 కిలోల చొప్పున వెయ్యాలి. పండ్ల చెట్లను చెదపురుగులు ఆశించినప్పుడు కాండాన్ని గోనె సంచితో రుద్ది 6.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ 50 ఈసీ మందును లీటర్ నీటిలో కలిపి కాండం మీద, మొదళ్ల మీద, చెట్టు చుట్టూ పిచికారీ చెయ్యాలి. పాదుల్లో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధమైన చర్యలు చేపట్టడం ద్వారా పంటల్లో చెదపురుగుల ఉధృతిని సమర్థవంతంగా నివారించొచ్చు. ఒకప్పుడు పేదవాని యాపిల్గా పేరు పొందిన జామ నేడు ఖరీదైన పండ్ల జాబితాలోకి చేరిపోయింది. విదేశీ రకాల రాకతో జామ సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో సమస్యలు కూడా పెరిగాయి. ముఖ్యంగా ప్రస్తుత సమయంలో జామ తోటల్లో టీ దోమ, పండు ఈగ పురుగుల నష్టం కనిపిస్తోంది. చాప క్రింద నీరులా ఉధృతంగా వ్యాపిస్తున్న ఈ చీడపీడలను సమగ్ర సస్యరక్షణతో ఒక పక్కా ప్రణాళికతో నివారించుకోవాలి. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న ఎండలకు తోటల్లో చేపట్టే నీటి యాజమాన్య పద్ధతులు, చెట్లకు అందించాల్సిన పోషణ గురించి సంగారెడ్డి ఫల పరిశోధన సంస్థ కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పేదలకు ఫల ఔషధ ప్రదాయనిగా చెప్పుకునే జామకాయలో మనకి ప్రస్తుతం చూసినట్లయితే గజ్జి తెగులు లాంటిది కనిపిస్తూ ఉంది. దానివల్ల పింద రూపంలోనే రాలిపోవడంతో పాటు పరిపక్వత ఆగిపోయి అది కోతకు వచ్చే దశరాక చేరుకోవడం లేదు. దీనిపైన మనకు మరింత సమాచారం అందించడానికి సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రం కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ జామకాయలో మనం ప్రస్తుతం చూసినట్టయితే గజ్జి తెగులు, దోమకాటు అలాంటిది మచ్చలాగా వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు. దానివల్ల పంటకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ జామ చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మామిడి, ఈ నిమ్మజాతి తోటల తర్వాత అలాగే మనకి ఎక్కువగా సాగు చేస్తున్న పంటగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఈ జామ అనేది మనకి అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. సంవత్సరానికి మనకి 3 పంటల వరకు కూడా ఈ జామను తీసుకోవచ్చు. దీంట్లో మనకి విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా మనకి చక్కెరలు, ఇతర ఆమ్లాలు, అలాగే మనకి ఖనిజాలు చూసుకుంటే మనకి ఎక్కువగా ఐరన్ ఉంటుంది ఇందులో, అలాగే భాస్వరం ఉంటుంది. కాబట్టి మనకి పోషకాలలో అధికంగా ఉంటుంది అనమాట. దీన్ని పేదవాని యాపిల్ అని కూడా అంటారు. మనకి చౌకగా దొరుకుతుంది. కాకపోతే ప్రస్తుతం చూసుకుంటే కొన్ని చోట్ల ఇది గజ్జి తెగులు రైతులు చెప్పడం జరిగింది. గజ్జి తెగులని ఇది పిందె దశలో రాలిపోవటం అనేది గమనించటం, అలాగే కాయ పరిపక్వత చెందకుండా మనకి కాయ పండు కాకుండా ఉండి నాశనం అవ్వటం మనం కూడా గమనించవచ్చు. మరి ఇది దేనివల్ల వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని మనం గమనించినట్లయితే ఇది టీ దోమ ద్వారా మనకి ఈ నష్టాన్ని మనం చూడటం జరిగింది. ఇప్పుడు ఈ టీ దోమ అంటున్నారు కదా, దీన్ని నివారించుకోవడానికి మనకి ఎలాంటి రసాయనాలు వాడితే రైతులకు లాభం అంటారు? ఈ టీ దోమ అనేది మనకి కేవలం జామనే కాకుండా అత్యధికంగా మనకి జీడి మామిడిని ఆశించి మనకి నష్టాన్ని కలిగజేస్తుంది. జీడి మామిడినే కాకుండా నేరేడు, ద్రాక్ష, రేగు ఇట్లాంటి పండ్ల తోటల్ని ఆశిస్తుంది. ఇది ఏ విధంగా నష్టాన్ని చేస్తుంది మనం చూసినట్లయితే ఇది గుడ్లు పెడుతుంది అనమాట. ఇది పుష్పగుచ్చాలు ఉంటాయి. పుష్పాలు ఏర్పడినప్పుడు ఆ పుష్పాల లోపల గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే రెక్కల పురుగు రసాన్ని పీల్చి మనకి నష్టాన్ని కలిగజేస్తున్నాయి అన్నమాట. నష్టాన్ని కలిగజేయటం వల్ల మనకి కాయలపైన మచ్చలు ఏర్పడి నష్టాల్లో ఉంటున్నాయి అన్నమాట. ఇది ఏ విధంగా నివారించుకోవాలి చూసినట్లయితే మనకి ముందుగా శాఖీ దశలో ఎప్పుడైతే లేత చిగురు ఏర్పడుతుందో అటువంటి సమయంలో మనకి లాంబ్డా సయాలత్రిన్ అనే కీటకనాశిని 0.6 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే పిందెలు ఏర్పడుతున్నాయో అప్పుడు శీలింద్ర నాశినితో కలిగిన కీటకనాశినులు బివేరియా బ్యాసియానా మనకి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా మనకి COC
కాపర్ ఆక్సిక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే కాయలు పరిపక్వ దశకు వస్తున్నాయో లేదా పిందె దశ మారి పరిపక్వతకు వచ్చే దశలో మనకి అటువంటి సమయంలో ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిచికారీ వివిధ దశల్లో మనం చేసుకున్నట్లయితే సమర్థవంతంగా దీన్ని నివారించుకోవచ్చు అన్నమాట. సార్, అది కాకుండా ఇప్పుడు చూసినట్లయితే జామకాయలో ముఖ్యంగా కాయ పండు దశకు మారిన తర్వాత మనకి దానిలో తెల్ల పురుగులు లాంటివి కనిపిస్తున్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు. ఆ సమస్యకు ప్రధాన కారణం ఏమంటారు? ఈ జామలో మనకి అటువంటి తెల్ల లార్వాలు కనిపించడానికి కారణం పండు ఈగ. ఈ పండు ఈగ అనేది మనకి దాదాపుగా 50కి పైగా తోటలను ఆశిస్తుంది. మామిడి, జీడి మామిడి, నేరేడు, జామ ఇటువంటి తోటల్లో మనకి ఎక్కువగా ఇది ఆశిస్తుంది అనమాట. ఏవైతే ఈ పండు ఈగ ఉందో అది మనకి కాయ పక్వానికి వచ్చినప్పుడు దాని లోపల గుడ్లు పెట్టడం జరుగుతుంది. లోపల గుడ్లు అనేవి కూడా లార్వాల్లాగా అభివృద్ధి చెంది లోపల గుజ్జునంతా తిని మనకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ కాయలు మనకి దుర్వాసన రావటం, కాయ అంతా కూడా కందినట్లు అవ్వటం, కాయ నుండి బయటికి ఈ ద్రవాలు బయటికి రావటం, ఇటువంటి కాయలు మనం కోసి చూసినట్లయితే నల్లగా లేదా మట్టి రంగులో మనకి ఉండటం, ఇటువంటి మనం లక్షణాలు గమనించవచ్చు అనమాట. ఈ పండు ఈగని మనం ఈ కీటకనాశనం తోటి సమర్థవంతంగా నివారించలేము. ఎందుకంటే ఈ గుడ్లు అనేవి మనకి కాయ లోపల ఉంటున్నాయి కాబట్టి దాన్ని ఎటువంటి మనం పురుగు మందులు పిచికారీ చేసినా కూడా లాభం లేకుండా పోతుంది. అయితే మరి దీన్ని ఏ విధంగా నివారించుకోవాలో చూసినట్లయితే మనం లింగాకర్షక బుట్టలు, ఫిరమోన్ ట్రాప్స్ అంటారు. ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 నుండి 12 వరకు మనం పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పండు ఈగ యొక్క ఉధృతిని మనం గమనించవచ్చు. ఈ ఉధృతిని బట్టి మనం ఎక్కువగా మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టినట్లయితే మనం ఆ యొక్క మగ పురుగుల్ని మనం అన్నీ కూడా మనం పట్టినట్లు అవుతుంది. తద్వారా వాటి సంతానాన్ని కూడా మనం తగ్గించినట్లు అవుతుంది. ఈ విధంగా సమర్థవంతంగా ఈ పండు ఈగని నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనం వేసవి కాలంలో లోతుగా దుక్కులు అనేవి దున్నుకోవాలి. వర్షాలు పడినప్పుడు ఈ లోతుగా దుక్కులు దున్నుకోవటం వల్ల ఏమంటుందంటే ఆ యొక్క పండు యొక్క ప్యూపా దశలు, కోశస్థ దశలు ఏవైతే ఉన్నాయో అవి భూమి లోపల ఉంటాయి కాబట్టి మనం అటువంటి సమయంలో మనం దున్నుకున్నట్లయితే ఈ యొక్క ప్యూపాలు అంటే కోశస్థ దశలు మనకి ఎండకి బహిర్గతమై అవి చనిపోవటం జరుగుతుంది. అంతేకాకుండా అవి ఇతర పక్షులకు కానీ ఇతర వాటికి కానీ బహిర్గతం అవటం వల్ల వాటిని చనిపోవటం జరుగుతుంది ఈ ప్యూపాలు. ఒకవేళ మనకి ఈ పండు ఈగ మనకి గమనించినట్లయితే మనం తోటలో అటువంటి సమయంలో స్పైనోసాడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పండు ఈగని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సార్, ప్రస్తుత సీజన్లో మనకి ఈ జామ సాగు చేసే రైతులకి పంట దిగుబడి అధికంగా రావాలంటే రైతులకు ఎలాంటి సూచనలు మీరు చేస్తారు? కొత్తగా తోటలు పెట్టుకునే రైతులు ఏంటంటే ముఖ్యంగా మనం 5x5 మీటర్లు దూరంలో మనం ఈ మొక్కలు పెట్టుకున్నట్లయితే మనకి ఎకరానికి వచ్చేసి 160 మొక్కలు పడతాయి. 5 మీటర్లు ఇంటూ 5 మీటర్లు పెట్టుకుంటే మనం ట్రాక్టర్ దున్నుకోవటానికైనా ఇతర కలుపు తీసుకోవటానికైనా ఇతర పనులు చేసుకోవటైనా చాలా సమర్థవంతంగా ఉంటుంది. అంతేకాకుండా తోటలు పెట్టుకున్న తర్వాత క్రమం తప్పకుండా సంవత్సరానికి 2 సార్లు మనం ఎరువులు అనేవి క్రమం తప్పకుండా వేసుకోవాలి. వ్యాధి నిరోధకత పెంచుకోవటానికి క్రమం తప్పకుండా పొటాష్ ఎరువులు జూన్, జూలైలో, అక్టోబర్, నవంబర్లో వేసుకున్నట్లయితే మనకి ఈ మంచి ఫలితాలు ఉంటాయి. ఇది జామ సాగు చేసే రైతులు భూమి సాగు చేసే ముందే మనకి తగినంత దూరం ఉండేలా చూసుకోవాలని, సరిగ్గా టైంలో రసాయనాలు వాడుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి శాస్త్రవేత్త చెప్తున్నారు. కెమెరామెన్ ఉమా మహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.